ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. కేసు యొక్క నోటిఫికేషన్ కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్స్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్ గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి డిజిటల్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ ఈస్ మస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే గైస్ మీకు డిగ్రీలో అండ్ అలాగే పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి న్యూ క్లయింట్ అక్విజిషన్ ఫర్ ట్రేడింగ్ ఆర్ డిమాట్ అకౌంట్స్ వయా ఆన్లైన్ లీడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో టు కనెక్ట్ విత్ ద క్లయింట్స్ వయా ఆన్లైన్ లీడ్స్ అండ్ కన్వర్ట్ ది సేమ్ కస్టమర్స్ టు ఓపెన్ డిమాట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఎక్స్ప్లెయిన్ ది ప్రోడక్ట్ టు ది క్లయింట్ అండ్ సాల్వ్ ఎనీ క్వెరీస్ ఫర్ ది ఓపెనింగ్ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్, అచీవ్ ద అసైన్డ్ టార్గెట్స్ ఫర్ ది క్లయింట్ అక్విజిషన్ అండ్ సేల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఓవరాల్ గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి సో ఇక కంపెనీ కస్టమర్స్ కి అయితే కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ చేసేసి మీరు యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మెయిన్ గా యొక్క ట్రేడింగ్ డిమాట్ అకౌంట్స్ కి సంబంధించి అంటే ఇక ఆన్లైన్ లీడ్స్ కి సంబంధించి మీరైతే కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కస్టమర్స్ కి ఏదైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే ఇక డిమాట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ సంబంధించి సో ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో రిజాల్వ్ చేసేసి కస్టమర్స్ అయితే ఇక డిమాట్ అలాగే ట్రేడింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసే విధంగా అయితే మీరు ఇక కంపెనీ ప్రోడక్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. చేసి టార్గెట్ బేస్డ్ జాబ్ అనమాట. సో మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తారో సో ఇక లీడ్స్ అయితే మీరు టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే సేల్స్ కి సంబంధించిన జాబ్ కూడా అనమాట ఇది. సో ఇది వచ్చేసి మీ చేసేటువంటి వర్క్ వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే మనకు నోటిఫికేషన్ లో శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదన్నమాట. ఎస్ ఇక పర్టికులర్ పోస్ట్ కి గ్లాస్ స్టోర్ వెబ్సైట్ లో శాలరీ కనుక చెక్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ శాలరీనే 20,000 to 23,000 ఒక పర్మనెంట్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 10 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి. మ్యాక్స్ వీడియో చూస్తుంటేనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకున్నట్టే సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే దీంతో పాటు టెలి సేల్స్ కి సంబంధించి అవుట్ బౌండ్ ప్రాసెస్ సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో గైస్ మీరు వచ్చేసి ఫినాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో కస్టమర్ సర్వీసెస్ కి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు ముంబై మహారాష్ట్ర అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్ లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయడం చెప్పేసి అడుగుతుంది. సో మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే యూ హావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు డిజిటల్ రిలేషన్షిప్ మేనేజర్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట.
ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఆ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఎవరిది ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.